తెలియాలి, అదొక్కటి చదువుకుంటే ఇంకేమీ చదవక్కర్లేదండి. ధర్మం అంతా మన కళ్ళ ముందు, మానవ ధర్మం అంతా మన కళ్ళ ముందు, ఆధ్యాత్మిక ధర్మం అంతా మన కళ్ళ ముందు, రాజధర్మం అంతా మన కళ్ళ ముందు. మనిషి ఏ రకంగా ఎన్ని ధర్మాలు పాటించాలో అవన్నీ మన కళ్ళ ముందు అలా అన్ఫోల్డ్ అవుతాయి. అరణ్యవాసంలో ఈ ఎముకలు పోగులు ఏమిటంటే, రాక్షసులు మునులని తిని పడేసినవి అంటే, ఇక మీకు రాక్షస బాధ లేకుండా చేస్తాను అని చెప్పి పంపిస్తాడు రాముడు. వాళ్ళు మునులు వెళ్ళేదాకా ఆగి అడుగుతుంది సీతాదేవి, నీకు రాక్షసులకి శత్రుత్వం లేదే, వాళ్ళని చంపుతానని ఎందుకన్నావు అని మిథ్యా వాక్యంతో అంటే 3 కండిషన్స్ చెప్తుంది. అబద్ధం ఆడినా, సొమ్మును దొంగతనం చేసినా, నిన్ను బాధ పెట్టినా వాళ్ళతో శత్రుత్వం రావాలి, నీకేం లేవు కదా అని. అక్కడ ఎంత న్యాయం పాటించింది. ఇతరుల ఎదురుగా అడగకూడదు, భర్త తప్పు చేస్తున్నాడంటే ఒంటరిగా అడగాలి. ఈ మాత్రం మర్చిపోయి నలుగురు ఎదురుగా అవమానాలు పాలవుతాం. ఒంటరిగా అడిగింది, న్యాయమే అడిగింది. నీకెందుకు అని అడగలేదే రాముడు, కారణం ఏమిటో చెప్పాడు. ఈ విధంగా స్త్రీలకి ప్రశ్నించే అధికారం ఉంది. నువ్వు ఎందుకు ప్రశ్నించావని ఎప్పుడూ ఎవ్వరూ అడగలేదు.